హాయ్ ఎవ్రీవన్, ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఐఎమ్ డూయింగ్ గ్రేట్. నేనైతే ఇవాళ ఈస్టర్ కదా చర్చ్కి వెళ్తున్నాను. నేను ఏ చర్చ్కి వెళ్తున్నానో, నాకు ఇక్కడ నుండి ఎంత దూరం ఉంది, చర్చ్లో ఎలా చేస్తారు, ప్రతిదీ కూడా ఈ వ్లాగ్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనున్న ఏరియా నుండి చర్చ్కి వెళ్ళడానికి 10 minutes వాక్ పట్టిద్ది. నేను వెళ్ళే ఏరియాలో ప్లే గ్రౌండ్ కూడా ఉండిద్ది. నేనైతే చర్చ్కి వచ్చేసా. ఇదండి సెయింట్ ఆండ్రూస్ గెర్సన్ చర్చ్ ఆల్డర్షాట్. సో ఫస్ట్ నేను వెళ్ళగానే అక్కడ టేబుల్ మీద సాంగ్స్ బుక్ ఒక కాంప్లిమెంట్ ఉండిద్ది, అది తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఇవాళ చర్చ్కి లేట్ అయ్యాను, ఈస్టర్ కదా, రెడీ అయ్యి వెళ్ళేటప్పటికి. నేను వెళ్ళేటప్పుడు మెసేజ్ జరుగుతుంది, సాంగ్స్ పాడేటప్పుడు అందరూ నుంచి సాంగ్స్ పాడాలి. సాంగ్ ఒక డిస్ప్లే చర్చ్ యొక్క పాంప్లెట్ అండి. లైక్ సాంగ్స్ ఏం పాడతారు, బైబిల్ రీడింగ్ ఏంటి, ఎవరెవరు ఏం చదువుతారు, మెసేజ్ ఎప్పుడు, తర్వాత ఏం చేస్తారని ఎవ్రీథింగ్ దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. బైబిల్ అనేది ఓపెన్ చేయరు. ఇవాళ హోలీ కమ్యూనియన్. నేను ఇక్కడికి వచ్చాక ఫర్ ద ఫస్ట్ టైం హోలీ కమ్యూనియన్ తీసుకున్నాను. ఇదండి సెయింట్ ఆండ్రూస్ గెర్సన్ చర్చ్, చాలా పెద్ద చర్చ్. నేనుండే ఏరియా అంతా మిలిటరీ చర్చ్ అండి. చర్చ్ కూడా మిలిటరీకి రిలేటెడ్ ఆర్మీ చర్చ్. లైక్ ఓల్డర్ పీపుల్ అంతా ఆర్మీలో రిటైర్డ్ అయిన ఓల్డర్ పీపుల్ అంతా చర్చ్లో ఉంటారు. లైక్ ఈస్టర్ గుడ్ ఫ్రైడేకి పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా క్రాఫ్ట్స్ చేశారు, చాలా బాగున్నాయి, డిస్ప్లే చేశారు. నేనైతే నా చర్చిని చాలా మిస్ అవుతున్నాను ఇండియాలో. నేనుండే ఏరియాలో తెలుగు చర్చ్ లేదండి. ఇదైతే నా ఈస్టర్ అవుట్ఫిట్ అండి. చర్చ్ అయిపోయాక చర్చ్ బ్యాక్ సైడ్ కాఫీ, టీ, స్నాక్స్ అనేవి సండే మార్నింగ్ అరేంజ్ చేస్తారండి. మంచిగా వెళ్ళి నేను మంచి కాఫీ, టీ తాగేసి అక్కడ అందరితో మాట్లాడి ఎంత బాగా పలకరిస్తారో నన్ను. వచ్చి లవ్లీ పీపుల్ అరౌండ్ మీ. చర్చ్ అయితే అయిపోయింది, నేను ఇంటికి వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ లండన్ పిల్ల ఉంటాను.